శ్రీరమా విభుడైన సింహవక్త్రమువాడు, కరముల శంఖ చక్రములవాడు, కనక కుండలముల కాంతి కుల్కెడివాడు, చారుదీప్త కిరీట శార్ంగధరుడు, ఘనహార కేయూర కౌస్తుభమణివాడు, కాంచనాంబర రత్నకాంతివాడు, దుష్టదైత్యుని వేగ దృంచి వైచినవాడు, కరుణతో ప్రహ్లాదుగాచువాడు, పక్షివాహన లోకైక పావనుండు, భోగిశయనుండు, త్రైలోక్య పోషకుండు, చక్రధర ధరుమపురిధామ సార్వభౌమ, నరహరి భక్త జనకల్ప నాగతల్ప, భావం: ఓ నరహరి, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, సింహముఖం కలవాడు, చేతులలో శంఖ చక్రాలు కలవాడు, బంగారు కుండలాలతో కాంతి కలవాడు, గొప్పగా ప్రకాశించే శార్ంగము అనే పేరుగల కిరీటం కలవాడు, ఘనమైన భుజకీర్తులు, వక్షస్థలంపై కౌస్తుభమణి కలవాడు, బంగారు రత్నకాంతులు వెదజల్లేవాడు, దుష్టుడైన రాక్షసుని చంపినవాడు, కరుణతో ప్రహ్లాదుని రక్షించినవాడు, పక్షిని వాహనంగా కలవాడు, లోకాలను పవిత్రంగా చేయువాడు, పాముపై శయనించువాడు, 3 లోకాలను పోషించేవాడు అంటూ తన దైవాన్ని వర్ణిస్తాడు. ఇక్కడ పరిశీలిస్తే కొన్ని ప్రత్యేక అంశాలను గుర్తించవచ్చు. తల నుండి ప్రారంభించి అంగవస్త్రం చివరి వరకు నరసింహుని ప్రకాశాన్ని స్తుతిస్తాడు. ఇది బాహ్య వర్ణన. ఇక దుష్టులను శిక్షించేవాడని, శిష్టులను రక్షించేవాడని అంటూ అభ్యంతర వర్ణన చేస్తాడు శేషప్ప. బాహ్య అభ్యంతర వర్ణనలు కలిగిన సంబోధనలు ఈ పద్యానికి విశేషాలు.